సమస్యలు లేనివారు భూప్రపంచంలో మానవుడనేవాడికి ఎవ్వరికి ఉండదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకునేటువంటి స్వభావం, భావం, అనుభవం అవన్నీ కూడా మనిషికి ఉంటాయి. కానీ వాటిని సక్రమంగా వినియోగించుకునే పద్ధతే ఉండదు. ముఖ్యంగా ప్రతి సమస్యకి పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. పరిష్కారం కాని సమస్యలంటూ ఏమి లేవు. కానీ సమస్యలను జటిలం చేసుకోవటం మానవుడికి పరిపాటిగా ఉంటుంది. కొంతమందికి ధనం సమస్య, కొంతమందికి ఉద్యోగం సమస్య. ప్రతి మనిషికి ఉండేటువంటి రకరకాల సమస్యల్లో ఈతి బాధలు అనేకం. ఇంట్లో సమస్య, భార్యతో సమస్య, భర్తతో సమస్య, పిల్లల చదువులతో సమస్య, ఇట్లా సమస్యలు రకరకాలుగా మన ముందర ఉంటాయి. చివరికి నీతా అంబానీ లాంటి వారు కూడా వచ్చి బల్కంపేటలో అమ్మవారిని పూజించేటువంటి దశ. ఏదో సమస్యను పరిష్కరించుకోవటం కోసం ఆ రకంగా రకరకాలుగా వాటికి వెళుతూ ఉంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఏవైతే పైవాడికి దేవుడి మీద భారం వేయటమో, లేకుంటే శుద్ధ శత్రువుల మీద చూపించడమో, లేకుంటే శాస్త్ర సాముద్రికలు అస్త్ర సాముద్రికలు లాంటి వాటి మీద వెనకాల పడటం, ఇట్లాగా బాబాలని అమ్మలని వాళ్ళ దగ్గరికి పోయి చివరికి చేతి చమురు వదిలించుకోవటం తప్ప వేరేది లేదు. కానీ మనం చేయాల్సిన పని అవి ఏవీ కావు. అవన్నీ మూఢనమ్మకాలు. ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఆ సమస్యకి మూలం ఏంటో తెలుసుకోవటం, అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవటం, తద్వారా మనమే ఆ సమస్యలను గుర్తించడం అనేటువంటిది ఉండాలి. అలాగే మిత్రులతో, తోటివారితోటి దాని గురించి చర్చించడం ద్వారా వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు మనకు కలుగుతాయి, ఫలితాలు వస్తాయి, సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఒకటే గుర్తించుకోవాల్సింది, ప్రతి సమస్యకి సొల్యూషన్ అంటే పరిష్కారం ఉంటుంది అనేటువంటి నమ్మకం నీకు కలిగితే ఖచ్చితంగా అతీత శక్తులు ఇందులో మాత్రం ప్రమేయం లేదని గుర్తించితే ఖచ్చితంగా మనం ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందనేది గుర్తించాలని, తద్వారా మనం అయితే శాస్త్రీయంగా మనం కలకాలం జీవించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి భావన.